ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన చాలా పురాతనమైన స్తోత్రంలోకి తొంగి చూడబోతున్నాం. దాని పేరే బ్రహ్మ సంహిత. ప్రాచీన భారతదేశం నుండి వచ్చిన ఈ అద్భుతమైన స్తోత్రం సర్వోన్నత దైవాన్ని ఎంతో కవితాత్మకంగా వర్ణిస్తుంది. పదండి ఈ ప్రయాణం మొదలుపెడదాం. ఈ ఒక్క వాక్యం నిజం చెప్పాలంటే ఈ మొత్తం గ్రంథానికి ఆయువు పట్టు. గోవిందుడే సర్వకారణాలకు ప్రధాన కారణం. ఈ ఒక్క భావన మీదే మనం ముందు చూడబోయే ప్రతి విషయం ఆధారపడి ఉంటుంది. సో ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా 5 అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు సర్వకారణాలకు కారణం అంటే ఏంటి? ఆ ఆదిపురుషుని వర్ణన ఎలా ఉంది? విశ్వసృష్టికర్తగా ఆయన పాత్ర ఏంటి? ఆయన్ని చేరే భక్తిమార్గం ఎలా ఉంటుంది? ఇంకా చివరగా కాలానికి అతీతమైన ఆయన లోకం గురించి తెలుసుకుందాం. సరే, మరి మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇంతకీ గోవిందుడే సర్వకారణాలకు కారణమని ఈ గ్రంథం ఎందుకు అంత గట్టిగా చెప్తోందో ఓసారి చూద్దాం. అసలు ఈ మొత్తం గ్రంథానికి కేంద్ర బిందువు గోవిందుడు. ఇంతకీ గోవిందుడంటే ఎవరు? టెక్స్ట్ ప్రకారం చూస్తే ఆయన కృష్ణుడి యొక్క ఒక పేరు, పరమపురుషుడు, ఆదిదేవుడు, ఇంకా సర్వకారణాలకు కారణమైనవాడు. ఈ గ్రంథం గోవిందుడిని ఆదిపురుషుడు అని పిలుస్తోంది. దాని అర్థమేంటంటే ఆయన అన్నింటికీ మూలం. కాని ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయనకు మాత్రం ఓ మూలమంటూ లేదు. ఆయనకు మొదలు లేదు, చివర లేదు. కాని ఆయనే అన్నింటికీ ఆరంభం, అంతం కూడా. సరే, గోవిందుడు సర్వకారణాలకు కారణమని అర్థమైంది. మరి ఆయన రూపమెలా ఉంటుంది? చూడ్డానికెలా ఉంటాడు? ఈ గ్రంథంలో ఆయన స్వరూపాన్ని అద్భుతంగా, చాలా కవితాత్మకంగా వర్ణించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మాటలతోనే ఒక అందమైన చిత్రాన్ని గీశారు. చూడండి, వికసించిన కమలరేకులలాంటి కళ్ళు, తలమీద నెమలి ఈక. ఆయన అందం నీలి మేఘాల్లాముంటుందట. ఎంతలా అంటే కోట్లాది మన్మధులు కూడా ఆయన ముందు దిగదుడుపే. ఎంత గొప్ప వర్ణన కదా ఇది! ఆయన రూపంతో పాటే కొన్ని ప్రత్యేకమైన అలంకారాలు కూడా ఉన్నాయి. ఆయన చేతిలో ఎప్పుడూ వేణువు ఉంటుంది, మెడలో పూలమాల, ఇంకా ఆయన నిలబడే భంగిమ కూడా చూడముచ్చటగా త్రిభంగి రూపంలో ఉంటుందట. ఇవన్నీ ఆయన స్వరూపాన్ని పూర్తి చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా ఆయన వ్యక్తిగత రూపాన్ని చూశాం కదా. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి ఆయన శక్తి, ఆయన ప్రభావం విశ్వస్థాయిలో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఆయన శరీరంలో ప్రతి అవయవానికి మిగతా అన్ని అవయవాల పనులు చేసే శక్తి ఉంటుందట. అంటే ఆయన కళ్లతో వినగలడు, చేతులతో చూడగలడు. అంటే దీన్ని ఊహించుకోవడం కూడా కష్టమే కదా. ఇదే ఆయన అచింత్య శక్తికి ఒక ఉదాహరణ. సృష్టి పరిమాణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన కారణసముద్రంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన ఒంటిమీద ఉన్న ఒక్కో రోమకూపములోనే అసంఖ్యాకమైన విశ్వాలున్నాయట. అంటే స్కేల్ ఆలోచించండొకసారి. గోవిందుడికి శంభుదేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఈ గ్రంథం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పోలికను వాడుతుంది. పాలు ఎలాగైతే పెరుగుగా మారతాయో అలాగే వినాశన కార్యం కోసం గోవిందుడే శంభుగా పరివర్తన చెందుతాడు. అంటే శంభుడు వేరే దేవుడు కాదు, గోవిందుడి యొక్క ఒక స్పెసిఫిక్ రోల్ అన్నమాట. ఈ గ్రంథం విశ్వాన్ని ఒక హైరార్కీలాగా చూపిస్తుంది. మనమున్నది కింద భౌతిక ప్రపంచం, అంటే దేవీధామం. దానిపైన మహేశుని లోకం, ఆపైన హరిలోకం. ఇంకా అన్నింటికన్నా పైన అత్యున్నత స్థాయిలో కృష్ణుడి సొంత లోకం, గోలోకం ఉంటుంది. మరి ఇంత శక్తివంతుడు, ఇంత ఉన్నత లోకంలో ఉండే గోవిందుడిని మనం చేరడమెలా? దానికేమైనా దారి ఉందా? ఈ గ్రంథం దీని గురించే చర్చిస్తోంది. దానినిప్పుడు చూద్దాం. సో బేసిక్గా దేవుణ్ణి చేరడానికి 2 మార్గాలున్నాయని ఈ టెక్స్ట్ చెప్తోంది. ఒకటి చాలా కష్టమైన మార్గం, రెండోది చాలా డైరెక్ట్ మార్గం. ఈ తేడాను ఇంకా స్పష్టంగా చూద్దాం. ఒకవైపు కష్టమైన మార్గంలో యోగులు, జ్ఞానులు ఉంటారు. వీళ్ళు శ్వాసని నియంత్రిస్తూ, జ్ఞానాన్ని వెతుకుతూ వేల కోట్ల సంవత్సరాలు ప్రయత్నించినా ఫలితమేంటంటే వాళ్లు కేవలం ఆయన కాలి వేలి కొనను మాత్రమే చేరగలుగుతారట. కాని మరోవైపున్న డైరెక్ట్ మార్గంలో శుద్ధ భక్తులుంటారు. వాళ్ల పద్ధతి నిర్మలమైన భక్తి. దీని ద్వారా ఆయనను నేరుగా పొందొచ్చు అని ఈ గ్రంథం చెప్తోంది. అసలు భక్తి సారమేంటో ఈ ఒక్క వాక్యంలో తెలుస్తుంది. శుద్ధ భక్తులు తమ హృదయాలలో
ప్రేమ అనే కాటుకతో అద్దిన భక్తి కన్నుతో చూస్తారు. అంటే ఆయన్ని చూడాల్సింది జ్ఞానంతోనూ తపస్సుతోనూ కాదు, ప్రేమతో నిండిన హృదయంతో. సరే, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. భక్తి ద్వారా చేరే ఆ అంతిమ గమ్యం, ఆ గోలోకం అసలు ఎలా ఉంటుంది? గోలోకం గురించి వింటుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అక్కడ ప్రతి చెట్టు మనం ఏది కోరుకుంటే అదిస్తుందట. నేల మొత్తం ఆధ్యాత్మిక రత్నాలతో మెరిసిపోతూ ఉంటుంది. తాగే నీరంతా అమృతం. మాట్లాడే ప్రతి మాట ఒక పాటలా, వేసే ప్రతి అడుగు ఒక నృత్యంలా ఉంటుందట. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ లోకంలో కాలం అనేదే ఉండదు. పాస్ట్, ఫ్యూచర్ ఉండవు. ఎప్పుడూ వర్తమానమే. ఒక్క క్షణం కూడా గడవదు. ఒక శాశ్వతమైన ఆనందం. కాని ఇంత అద్భుతమైన లోకం గురించి అందరికీ తెలియదు. కేవలం కొంతమంది ఆత్మజ్ఞానులకు మాత్రమే దీని ఉనికి తెలుస్తుందని ఈ గ్రంథం అంటోంది. మొత్తం మీద మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకున్న ముఖ్య విషయాలు ఏంటంటే: 1 గోవిందుడే అన్నింటికీ మూలకారణం. 2 ఆయన శక్తి అనంతమైన, ఆయన రూపం చాలా అందంగా మనల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. 3 ఆయన్ని తెలుసుకోవటానికి అన్నింటికన్నా సులువైన, సూటైన మార్గం శుద్ధమైన భక్తి, ప్రేమ. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. బ్రహ్మ సంహిత ఒక దివ్య పురుషుడి నుండి ఈ విశ్వం పుట్టిందని, ఆ దేవుడిని ప్రేమతోనే తెలుసుకోగలమని చిత్రీకరిస్తుంది. మరి అన్నింటికీ ఒక మూలం కోసం అన్వేషించే మన మానవ ప్రయాణంలో ఈ ప్రాచీన దృష్టి మనకు ఎలాంటి దారిని చూపిస్తుంది? ఆలోచించండి.